పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కాని అది మరీ శృతి మించితే మొత్తానికే నష్టం. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్ధకస్తున్ని చేస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నారు. ఇప్పుడు తరం పిల్లలు తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు. వారి చిన్న చిన్న పనులు చేసుకోమన్న చేసుకోరు. లంచ్ బాక్స్ శుభ్రం చేసుకోమన్న చేసుకోరు. గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడూ అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్లు, నూడుల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు. డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. కానీ కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డస్తున్నాయి. చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం. గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది, కష్టం గురించి తెలిసేలా పెంచండి అని. కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, హత్యలు చేస్తున్నారు. అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడైతే పిల్లలు పెరుగు, మజ్జిగ తీసుకోవడమే మానేశారు. కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్ బాక్సు రైస్ మాత్రమే. గర్భవతులు అయిన తర్వాత వారి బాధలు వర్ణనాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు లోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్లద్దాలు, 5వ తరగతి వారికి అల్సర్, బీపీలు. 10 సంవత్సరాలు దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమీ నేర్పుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి, సాంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్ళో, చర్చికి వెళ్ళో, మసీదుకు వెళ్ళో పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి, సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే. అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, బరువు, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు. ఇవి సంప్రదాయాలు అంటే. కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి. ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం. ఫ్రెండ్స్, మంచి మోటివేషనల్ వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల మరింత మందికి చేరుతుంది.